నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ధైర్యం ఉంటే చర్చలకు రండి, మా వాళ్లను విడుదల చేయండి, అప్పుడే మీ వాళ్లను రిలీజ్ చేస్తాం. ఆలస్యం చేశారో అంతే సంగతులు, భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలివి. పాకిస్తాన్ గుండెల్లో బలూచ్ బాంబు దడ పుట్టిస్తోంది. బిఎల్ఏ తీరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆ దేశ సైనికులు. 17 మంది పాకిస్తాన్ సైనికులను నిర్బంధించినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే అందులో 10 మందిని విడుదల చేశారు. మిగిలిన 7గురిని రిలీజ్ చేయడానికి షరతులు విధించారు బిఎల్ఏ లీడర్లు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని వారంలోగా చేసుకోవాలని డిమాండ్ చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి కొంతకాలంగా ఘర్షణ చెలరేగుతోంది. జనవరి 31న పాక్ సైనిక స్థావరాలపై ఆపరేషన్ హీరో 2.0 పేరుతో బిఎల్ఏ మెరుపుదాడులు చేసింది. వారం రోజుల పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. అయితే తమకు చిక్కిన పాక్ సైనికులపై బిఎల్ఏ మీడియా వింగ్ హక్కాయ్ అధికార ప్రతినిధి జియంద్ బలూచ్ కీలక ప్రకటన చేశారు. నిర్బంధంలో ఉన్న 7గురు పాకిస్తాన్ ఆర్మీ రెగ్యులర్ యూనిట్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు. వాళ్లపై బలూచ్ జాతీయ కోర్టులో విచారణ జరుపుతామన్నారు. వారంలోగా పాకిస్తాన్ అరెస్టు చేసిన తమ సభ్యుల్ని విడుదల చేయకుంటే తమ వద్ద బందీలుగా ఉన్న సైనికుల్ని చంపేస్తామని హెచ్చరించింది బిఎల్ఏ. ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా బందీలుగా ఉన్నోళ్లను మార్చుకుందామని షహబాజ్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. బిఎల్ఏ సభ్యుల్ని పాక్ విడుదల చేస్తే తమ వద్ద ఉన్న పాక్ ఆర్మీ సభ్యుల్ని విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు పాక్ ప్రభుత్వం స్పందించలేదు. కొద్ది రోజులుగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో నెత్తుటి యుద్ధం ఏరులై పారుతోంది. మునీర్ సేనలు బలూచ్ తిరుగుబాటుదారుల మధ్య భీకర పోరు నడుస్తోంది. తుపాకుల మోత ఆగటం లేదు. యుద్ధక్షేత్రంలో 2 మహిళా ఫిదాయిలు వీరమరణం పొందినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం. దేశ విస్తీర్ణంలో 46% భూభాగాన్ని కలిగిన ప్రాంతం. అయితే కొద్ది రోజులుగా అక్కడ అనేక ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పరిణామాలన్నింటినీ చూస్తే పాకిస్తాన్ నుంచి బలూచ్ వేరుపడబోతోందా, ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ షహబాజ్ షరీఫ్ రాజ్యం నడవడం లేదు, అధికారులకు కంట్రోల్ లేకుండా పోయింది. రైట్, మొత్తం బలూచిస్తాన్ తిరుగుబాటుకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే సత్యం గారు, బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ గుండెల్లో బాంబులాగా మారింది. ఇప్పటికే అక్కడ బిఎల్ఏ ఆపరేషన్ హీరో 2.0లో 17 మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. అందులో ఒక 7గురిని 10 మందిని విడుదల చేసి 7గురిని ఖైదీల మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఒప్పందం కనుక వారంలోగా చేసుకోకపోతే వాళ్ళ అంతు చూస్తామని చెప్పేసి బలూచిస్తాన్ వార్నింగ్ ఇస్తా ఉంది ఇటు పాకిస్తాన్కి. సో ఇది పాకిస్తాన్కి ఎంత పెద్ద ముప్పులాగా పరిణమించబోతోందంటారు? ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పెద్ద సంక్షోభంలో ఉన్నట్టే. దరిదాపు 46% జియోగ్రఫీ ఏరియా బెలుచిస్తాన్ ఉంది. తర్వాత శత్రు దేశాల నుండి ఇంకా కష్టమయ్యేది. ఇంకొక వైపు తనకు బెలుచిస్తాన్కు బోర్డర్లో ఇరాన్ ఉంది, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఎవరు ప్రోత్సహించేవాళ్ళు లేరు. బహుశా మన బోర్డర్లు ఉంటే ఆ బదనామంతా మన మీద వేసేవాళ్ళు. ఇప్పటికి కూడా భారత్ ప్రోత్సాహంతో సంఘటనలు జరుగుతున్నాయని అప్పుడప్పుడు అపవాదులు వేస్తూనే ఉన్నారు. కానీ వాస్తవానికి బెలుచిస్తాన్లో ఎందుకు ఈ సమస్య వచ్చిందన్నప్పుడు, సరే దేశాల సంస్థానంలో ఏకీకరణ జరిగినప్పుడు ఆ బెలుచ్ కూడా అట్లా కలిసిందే పాకిస్తాన్లో. తర్వాత ఇంత పెద్ద ప్రాంతం 46% ఉన్నటువంటి ప్రాంతం జీడిపిలో కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. అంటే అరౌండ్ ఓన్లీ 15%, బిలో 15%. ఎందుకు ఇంత వెనకబడి ఉన్నది అంటే ఈ వెనకబడుతనానికే ఇప్పుడు సింధు రివర్ కానీ లేకపోతే ఇరిగేషన్ బెల్ట్ కానీ అంతా తూర్పు భాగంలో ఉంది. ఇప్పుడు మిగతా 3 ప్రావిన్సుల్లో ఉంది. బెలుచు దరిదాపు కరువు ప్రాంతం. తర్వాత వనరులు, భూగర్భ వనరులు ఉన్నాయి కానీ పైన నీటి వనరులు పెద్దగా లేనటువంటి ప్రాంతం. తర్వాత చదువు కూడా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, అభివృద్ధి తక్కువ ఉన్నటువంటి ప్రాంతం. సహజంగా ఇటువంటి దగ్గరే వేర్పాటువాదాలు వస్తాయి. ఎందుకంటే యువకులకు ఉపాధి ఉండదు, తర్వాత జీవన ప్రమాణం ఉండదు.
ఇవన్నీ పాకిస్తాన్లో తక్కువ అంటే పాకిస్తాన్లో మళ్ళీ అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఈ పాకిస్తాన్ యొక్క మొత్తం జీడిపి $0.5 ట్రిలియన్, అంత తక్కువ. కాబట్టి అందులో మళ్ళీ బెలుచిస్తాన్ ఇంకా పేద ప్రాంతం. 4 ప్రావిన్సులు ఉన్నాయి పాకిస్తాన్లో, అందులో ఇదొక ప్రావిన్స్. అంత వెనుకబడిన ప్రాంతంలో ఇటువంటి వేర్పాటువాదం పుట్టుకొచ్చింది. ఇవాళ దానికి పరిష్కారం ముందు అభివృద్ధి చేసే స్థితిలో పాకిస్తాన్ లేదు. తనకున్నటువంటి ఆయుధాలు దిగుమతి చేసుకొని చేసే అప్పుల కిందనే మాకు బెలుచిస్తాన్ వనరులు గట్టబెట్టమని ట్రంప్ అడుగుతున్నాడు. ఆ దుస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఈ పరిస్థితుల్లో బెలుచిస్తాన్ నుంచి తిరుగుబాట్లు మొదలైనవి. ఇది ఇప్పుడు ఇంకా మాక్సిమం సైజుకు ఎక్స్టెన్స్ అవుతూ వచ్చింది. మన జనవరి 30 నాడు జరిగిన సంఘటనలో కొత్త విషయం అంటే మహిళలు కూడా సూసైడ్ స్క్వాడ్గా తయారయ్యారు. 2 మహిళలు సూసైడ్ బాంబర్స్ తోటే దరిదాపు ఒక 17 మంది మిలిటరీ చనిపోయారు, పాకిస్తాన్ మిలిటరీ. తర్వాత అనేక స్థావరాల మీద దాడి చేశారు ఇటువంటి సూసైడ్ స్క్వాడ్స్ తోటి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యులతో బెలుచిస్ ఆర్మీ కూడా పౌరులు ఆర్మీ కలిపితే 197 మంది చనిపోయారని రిపోర్ట్స్ వచ్చాయి జనవరి 30లో. అంత పెద్ద సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే దరిదాపు 17 మంది దొరికితే 10 మందిని వదిలేశారు. అంటే వాళ్ళకు పూర్తిగా ఆర్గనైజ్డ్ మిలిటరీలో వాళ్ళు పాత్రధారులు గారు, ఏదో అఫిలియేషన్ మిలిటరీ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి కొంతమందికి సంబంధాలు లేవని చెప్పేసి వదిలేశారు. మిగతా 7 ఖచ్చితంగా మిలిటరీ వాళ్ళే కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నారు. ఇవాళ పెట్టినటువంటి మీరు చెప్పినట్టుగా వారం రోజుల్లో మా వాళ్ళు మీ దగ్గర ఉంటూ వాళ్ళని వదిలేస్తాం లేకపోతే చంపేస్తాం అన్నారు. ఇటువంటి వార్నింగ్స్ సింగిల్గా 1-2 అట్లా ఉన్నటువంటి వాళ్ళు గతంలో కూడా ఇటువంటి చేస్తే పాకిస్తాన్ లెక్క చేయకపోతే చంపేశారు బెలుచిస్తాన్ ఆర్మీ BLA. కాబట్టి పాకిస్తాన్ వదులుకోవడానికే సిద్ధపడుతుంది, కానీ ఆ బెలుచ్ పెట్టేటువంటి ఆర్మీ BLA ఆర్మీ పెట్టేటువంటి నిబంధనలకు ఖాతరు చేయకుంటే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 1-2గా ఉంటే 7 ఇవాళ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉన్నారు. సహజంగానే పాకిస్తాన్లో కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వీళ్ళని విడుదల చేయండి, వాళ్ళని విడుదల అంటే దీని అర్థం ఏమిటి అంటే దరిదాపు BLA కూడా పాకిస్తాన్ ఆర్మీని ఛాలెంజ్ చేసే స్థితిలో ఉన్నది. తర్వాత మోడర్న్ మిషన్ గన్స్ కూడా మా మిలిటరీ దగ్గర లేని గన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, బెలుచ్ ఆర్మీ దగ్గర. ఇవి చాలా సపోర్టివ్గానే వెల్ ప్లాన్డ్ తోటి ఇటువంటి సప్లై చేస్తారు BLA అని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్యారలల్ గవర్నమెంట్ ని ఇవాళ BLA ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుంది బెలుచిస్తాన్లో. పాకిస్తాన్ కు ఒక ప్యారలల్ గవర్నమెంట్ అనుకోవచ్చు బెలుచ్లో. అటువంటి పరిస్థితులు ఇవాళ బెలుచిస్తాన్ ఉంది. అందుకని పాకిస్తాన్ కు ఖచ్చితంగా ఇది పెద్ద ముప్పే పొంచి ఉన్నది. అసలు విడిపోతే కూడా బెలుచిస్తాన్ మాకు వేరే దేశం కావాలని విడిపోతే కూడా పాకిస్తాన్ ఆపగలదా అనేటువంటి అనుమానం కూడా ఉంది. అంత వెల్ ఆర్గనైజ్డ్ ఫోర్స్ గా ఇవాళ BLA తయారై ఉన్నది. పాకిస్తాన్ బెదిరిస్తోంది, అట్ ద సేమ్ టైమ్ మహిళలు కూడా అక్కడ ఫిదాయిలుగా మారిపోతూ ఉన్నారు. సో అంటే ఓవరాల్ గా చూస్తే బలూచ్ సమాజం అంతా కూడా ఈ తిరుగుబాటులో తాము సైతం అన్నట్టుగా ముందుకొస్తున్నారు అని అనుకోవచ్చు అంటారా? సో ఈ రకంగా బలపడుతూ ఉంటే ఖచ్చితంగా వన్ ఫైన్ డే ఇది ఇండిపెండెంట్ కంట్రీగా మారిపోతుందంటారా? ఒకప్పుడు పాకిస్తాన్ ఒక 10 ఏళ్ల కింద ఈ BLAని టెర్రరిస్ట్ ముద్రేసింది, నిషేధించింది పాకిస్తాన్లో వీళ్ళు టెర్రరిస్ట్ అని. ఆ తర్వాత అమెరికా, UK, బ్రిటన్ కూడా ఈ గ్రూప్ని టెర్రరిస్ట్ గ్రూప్గానే డిక్లేర్ చేసింది పాకిస్తాన్ మిత్ర దేశాలు. అట్లా ఇంటర్నేషనల్గా ఇది టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి ఇంటర్నల్గా అవుట్ సైడ్ కూడా పాకిస్తాన్ ప్రచారం చేయడం ప్రారంభించింది. దాని మిత్ర దేశాలు కూడా గుర్తించినాయి. అయితే టెర్రరిస్ట్ పోయి ఇవాళ మాస్ మూవ్మెంట్గా మారుతుంది. అంటే మహిళలు కూడా సిద్ధం అవుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ జాతి ఇప్పుడు సహజంగానే ఎక్కడైనా జాతీయత కనుక ఇంటర్నలైజ్ అయితే అంత ప్రజల్లో మనసుల్లో ప్రవేశిస్తే ప్రజలందరూ సిద్ధమైనటువంటి అవకాశం ఉంది. అది ఏ దేశంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక దీని దీర్ఘకాలిక పరిష్కారమే తప్ప స్వల్పకాలిక పరిష్కారం పాకిస్తాన్ దగ్గర దొరకదు. ఇలా పరిష్కారం చేయాలంటే ఎవరైనా ఏ దేశమైనా 2 ఫ్రంట్స్లో 2 మార్గాల ద్వారా పరిష్కరించాలి. ఒకటి వనరులు కేటాయించి అభివృద్ధి అయినా చేయాలి, రెండవది లేకపోతే ఉపాధి
ఇటువంటి మొత్తానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ నేషనల్ గ్రూపులో ఒక నేషనల్ లైన్లో వాళ్ళను కూడా తీసుకొచ్చుకొని ఉపాధి కల్పించడం, అనేక ప్రత్యేకమైనటువంటి పథకాలు చేపట్టడం, తర్వాత రాజకీయ పరిష్కారం కూడా. ఇప్పుడు సహజంగా ఇటువంటివి వచ్చినప్పుడు అటానమస్ ఇవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి మీకు అటానమస్ ఇస్తాం, మీ బెలుచిస్తాన్ని మీరే పరిపాలించండి, కేంద్ర ప్రభుత్వం కేవలం మానిటరింగ్ చేస్తుంది తప్ప అంతర్గతంగా పాకిస్తాన్లో భాగంగానే ఉండి మీరు ఏలుకోండి అని చెప్పేసి అటానమస్ కౌన్సిల్ క్రియేట్ చేసి పరిష్కరించవచ్చు. సో అటానమస్ ఆ రకంగా డెసిషన్ ఇస్తే కనుక పాకిస్తాన్ లో ఉన్న మిగతా ప్రావిన్సెస్ లో నుంచి కూడా ఇలాంటి డిమాండ్స్ పైకి రావంటారా? మళ్ళా సహజంగానే ఆ ఇంపాక్ట్ ఉంటది, కానీ ఆ డెవలప్డ్ ఏరియాస్లో అవి అడగరు. డెవలప్డ్ ఏరియాస్లో మాకు అటానమస్ కౌన్సిల్ కావాలి, మాకు ప్రత్యేకమైన మండలి కావాలని అడగరు. ఎందుకంటే ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి ప్రాంతాలు రెండు కూడా ప్రావిన్సులు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో వైపు ఉన్నట్టుగా కాబట్టి మిగతా రెండు ప్రావిన్సులు వెల్ డెవలప్డ్ ప్రావిన్సులు కాబట్టి వాళ్ళు అడిగే అవకాశం లేదు. అంతా డెవలప్మెంట్ అంతా ఆ రెండు ప్రావిన్సులనే ఉంది, సమ్ ఎక్స్టెంట్ థర్డ్ ప్రావిన్స్. కాబట్టి ఆడ సహజంగా ఉంటుంది ఇంపాక్ట్. మాకు కూడా ప్రత్యేకమైనటువంటి అలాట్మెంట్ కావాలి, ప్రత్యేకమైన సహజమే, కానీ అది పెద్ద ప్రజల మద్దతు లభించదు, ఇంటలెక్చువల్స్ మద్దతు కూడా లభించదు. ఎప్పుడైనా వెనకబడిన ప్రాంతాలకే అటువంటి వాటిని సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి రాజకీయ పరిష్కారం, పాలనా పరిష్కారం చూడందే ఇది ఆగుద్దని నేను అనుకోను. ఇట్లాగే మొండిగా అణిచివేస్తే ప్రజలు కూడా రంగంలోకి వస్తున్నట్టుగా మనకు సిగ్నల్స్ అవుపడుతున్నాయి. ఏది ఇప్పుడు ప్రజల సపోర్ట్ లేకుండా ఈ విధమైనటువంటి ఆర్గనైజ్ ఎఫర్ట్ మరింత కాలం కొనసాగదు. కానీ అది బుర్రలకు ఎక్కితే దిగదు. జాతీయత మాది సపరేట్, జాతీయత మాది సపరేట్ జాతి, మా బెలుచి జాతి, అందుకని మమ్మల్ని మేమే పరికరించాం, మాకు దేశం కావాలన్నటువంటి డిమాండ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలంటే దీర్ఘకాలిక పరిష్కారం తప్ప వాళ్ళని కాల్ చేయటం లేకపోతే వాళ్ళని నిర్మూలించడం ఇటువంటివన్నీ తాత్కాలిక పరిష్కారాలే. దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం ఖచ్చితంగా రాజకీయ తర్వాత ఆర్థిక మార్గాలు ఎంచుకోవాల్సిందే. అసలు మేజర్గా ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్లో 46% భూభాగంలో పెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ కూడాను వాళ్ళకి వనరులు కూడా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా గ్యాస్, గోల్డ్, కాపర్, లిథియం ఇలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా అది ఆ ప్రయోజనాలన్నీ లోకల్గా బలూచ్ ప్రజలకు అందకుండా సిపిఈసి ప్రాజెక్టు చైనా కంపెనీలకి ఎక్కువ లాభం చేకూర్చడము, సో ఇవన్నీనే మేజర్గా బలూచ్ తిరుగుబాటుకు కారణమయ్యాయి అనుకోవచ్చు అంటారు. అది కూడా ఒక కారణం, వన్ ఆఫ్ ది కాజ్. ఎందుకంటే వనరులు బయటికి తీసి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఆ క్యాపబిలిటీ లేదు. పాకిస్తాన్కే కాదు, ఇస్లామిక్ దేశాలు ఎక్కడ కూడా పెట్రోల్ వనరులు ఉన్నాయి కానీ వాటి బయటికి తీసి శుద్ధి చేసే క్యాపబిలిటీస్ వాడికి లేవు. ఇతర వెస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ పోయి శుద్ధి చేసి అమ్ముకుంటున్నాయి. ఇవాళ వెనుజులా కూడా చూడండి, ఇంత దూరం వచ్చినట్టు వెనుజులాలో కూడా అమెరికన్ కంపెనీలు పోయి శుద్ధి చేస్తాం, మేమే అమ్ముతాం అంటున్నాయి. గతంలో ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే అమెరికా అక్వల్ దోషింది. సద్దాం హుస్సేన్ అదే ఇరాక్లో పబ్లిక్ సెక్టార్లో అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేస్తే మల్టీనేషనల్ కంపెనీలకు అవకాశం లేకుండా పోయింది. ఆ పేరు మీద డిస్మాంటిల్ చేసిండు. వెనుజులాను కూడా మధ్యలోనే ఎత్తుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ అమెరికన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి మొన్న వైట్ హౌస్లో సమావేశం పెట్టిండు. పాకిస్తాన్లో కూడా ఆ వనరులు బయటికి తీసి అభివృద్ధి చేసేటువంటి క్యాపబిలిటీస్ పాకిస్తాన్కి లేవు. అది చాలా చిన్న ఎకానమీగా రోజు రోజుకు దిగజారుస్తుంది. దానికోసం ఏమవుతుంది, చైనా మీద ఆధారపడ్డారు. చైనా కొంతమేరకు వాళ్ళు డ్రిల్లింగ్ చేసి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అమెరికా కూడా చైనాకు పోటీగా అదే ప్రాంతంలో వనరులు మాకు కూడా కావాలి, మీకు ఇచ్చినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కింద మా అప్పు కింద మాకు కూడా వనరులు అప్పగించండి అని ట్రంప్ ఓపెన్గానే ప్రకటన చేశాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏం చేయలేదు, చేస్తే చైనా అమెరికా జోక్యం చేసుకోవాలి. విదేశీ జోక్యానికి ఎప్పుడైనా ప్రజలు వ్యతిరేకంగానే ఉంటారు జనరల్గా. మన ఎక్కడ ఏ దేశంలో చూసినా జనరల్గా ఆ అవగాహన కలిగి ఉంటారు ప్రజలు. అందుకని మా వనరులు తీసుకుపోతారు, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు అనేదే వస్తుంది. కాబట్టి చైనా అమెరికా పరిష్కారం చూపెడతాయని పాకిస్తాన్ అనుకుంటుంది. ఇది ఇంకా డెటరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ లో డెవలప్డ్ ఏరియాకు వనరులు తీసుకుపోతారనే ఇప్పటికి వాళ్ళ కంప్లైంట్. ఇక ఇతర దేశాలకు కూడా వనరులు తరలిస్తారు, మాకేం మిగలటది అనేది వస్తే ఇప్పుడు ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ అదేగా. ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా స్థానికులకు స్థానికేతరులకు మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్టే. అది కూడా ఆ విధంగా మారేటువంటి అవకాశం ఉంది.
ప్రజలు కూడా మద్దతు ఇస్తారు అటువంటి కాన్ఫ్లిక్ట్ వస్తే. కాబట్టి పాకిస్తాన్కు రెండుకి జబ్బు చెడ్డ రేవడిలాగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఓకే. అయితే 1948 నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇన్సర్జెన్సీ చూస్తే ఇది 5th లార్జెస్ట్ అని చెప్తూ ఉన్నారు. సో ఇంత పెద్ద తిరుగుబాటుకి కారణము అక్కడ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్, కిడ్నాప్లు కావచ్చు, మనం చూసాం గతంలో, అలాగే డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు, అండ్ హెవీ మిలిటరైజేషన్ కావచ్చు, ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. సో బలూచ్ యూత్ని బిఎల్ఏ వైపు అటువైపు టర్న్ చేయడానికి మేజర్గా ఇవే రీజన్స్ అనుకోవచ్చు అంటారా? అండ్ లేకపోతే బయట శక్తులు లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ ప్రభావం కూడా ఏమైనా ఉండుండొచ్చు అంటారా? ఇప్పుడు మనం 50లో జనవరి 26 నాడు మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవటం మొదలుపెట్టాం. ఆనాచి మనం సెక్యులర్ సావరిన్ సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేసుకొని మనం డెమోక్రటిక్గా అభివృద్ధి అవుతూ వస్తున్నాం. కొంత స్లోగా ఉండి ఉండొచ్చు, ఆ తర్వాత కొంత పెరిగి ఉండొచ్చు, స్పేస్ పెరిగి ఉండొచ్చు. కానీ మన మార్గం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే మార్గంలో నడుస్తున్నాం. పాకిస్తాన్ మేము కూడా డెమోక్రటిక్ ఉంటామన్నారు, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అది మతం ఏకీకరణ పాకిస్తాన్ని ఏకంగా ఉంచగలిగితే అనుకున్నారు. కానీ ఎక్కడైనా ఏదైనా మత ప్రాతిపదిక మీద ఏర్పడ్డ రాజ్యంలో మళ్ళీ ఉపతెగదల మధ్య, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్నిట్లో కూడా షియా సున్నీల మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యాన్ని అమెరికా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఇవాళ ఆయిల్ కంట్రీస్ అన్నిటిని కూడా గ్రిప్లో పెట్టుకుంది. అంతర్గతంగా ఈ వైరుధ్యం ఉంటే బలహీనంగా ఉంటుంది దేశం. కాబట్టి ప్రధానమైనటువంటి అది డెమోక్రటిక్ కంట్రీ లేకపోవటమే దాని వీక్నెస్. ఒక మత ప్రాతిపదిక మీద ఏర్పడిన రాజ్యం అదే మత ప్రాతిపదిక మీద కొనసాగట్లే. ఉపతెగదల మధ్య వైరుధ్యం ప్రతి చోట ఉంది ఇస్లామిక్ దేశాల్లో. వాటిని అమెరికా మంచిగా ఉపయోగించుకుంటుంది. కాబట్టి డెమోక్రటిక్ గా మారనివ్వట్లే. షేక్ ప్రభుల చేతుల్నే రాజ్యం ఉండేటట్టుగా, ఎకనామిక్ పవర్ ఉండేటట్టుగా అమెరికా చూస్తూ ఉంది. అది దానికి లాభం. ఎడ్యుకేషన్ తక్కువ ఉంటాం, టెక్నాలజీ తక్కువ ఉంటాం, ఇవన్నీ తక్కువ ఉంటే వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి శుద్ధి చేసి షేక్ ప్రభులకు రాయల్టీలు ఇచ్చి వాళ్ళు మొత్తం తీసుకెళ్తున్నారు, వరల్డ్ మార్కెట్ని గ్రిప్ చేస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ కూడా దానికి అతీతం కాదు. ఈ పెద్ద దేశం, 6 రెట్ల పెద్ద దేశం ఇండియాతోటి పోటీ మన ఇమ్రాన్ ఖాన్ యుఎన్ వల్లనే ప్రసంగిస్తూ నేను ఆ ప్రసంగాన్ని లైవ్ విన్నా. మాది 6వ దేశం, మేము భారతదేశంతో ఎక్కడ కొట్లాడతాం, మేము చావనైనా చావాలి లేదా కొట్లాడాలి, అందుకే అంతో ఇంతో మిమ్మల్ని అడుగుతున్నాం, మాకు సహకరించండి అని చెప్పేసి ఆయన ప్రసంగం విన్నా నేను. కాబట్టి ఇవాళ పాకిస్తాను మన జోలికి రావటం, తర్వాత మాటకు యుద్ధానికి కాలు దివటం, ఉగ్రవాదులు ప్రవేశపెట్టడం, దీనివల్ల రక్షణకు ఎక్కువ ఖర్చు చేయటం. రక్షణకు ఎక్కువ ఖర్చు చేసే చిన్న దేశం ఖచ్చితంగా అది బర్డన్గా మారుద్ది. సోవియట్ ఫాల్ అయినప్పుడు 92లో సోవియట్ ఫాల్ అయినట్టు కూడా ఇది ఒక మేజర్ కాజ్. అంటే అమెరికాకు వ్యతిరేకంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ 130 దేశాలకు, సోషలిస్ట్ కంట్రీస్లో 14-15 దేశాలకు మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎగుమతి చేయటం, సహాయం చేయటం, దాని ఎకానమీకి అది ఒక పెద్ద భారంగా మారింది. అది పోటాపోటీకి నడిచే వరకల్లా డిఫెన్సే పెద్ద భారంగా మారింది. కాబట్టి మన బడ్జెట్లో కూడా మనం అప్పుడప్పుడు జాగ్రత్తలు పడుతుంటాం, మరీ ఎక్కువ కేటాయించకుండా. అందుకని వాళ్ళ పాకిస్తాన్ భారతదేశంతో అన్వాంటెడ్ కాంపిటీషన్లోకి దిగి జీడీపీలు ఎక్కువ భాగం రక్షణ ఖర్చు చేసి, ఆ రక్షణ ఖర్చు చేసినటువంటి అప్పులు తెరవలేక, అప్పులు వడ్డీలకు నిర్బంధానికి లోనై అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి పాకిస్తాన్ వ్యవహరించాల్సి వస్తుంది. వాళ్ళు నిజంగా పిలవడానికి పాకిస్తాన్ పేరు మిగిలింది తప్ప ఎకనామిక్ సావరంటే మిగల్లే. ఆ దుస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఉంది. కాబట్టి చాలా దేశానికి ఇది ఒక లెసన్. ఇతర దేశాలకు ఇట్లా వాళ్ళ సావరెంటిని పోగొట్టుకోవడం అనేది. పేరుకు అధ్యక్షుడు ప్రధానమంత్రులు, ఆ పేరుకు సైన్య అధ్యక్షులు ఉన్నారు అంతే. కానీ మొత్తం గైడెన్స్ లేదా మానిటరింగ్ అంతా అమెరికానే. ఏది చెప్తే అది నడవాల్సి వస్తుంది. లేదా అవసరం ఉంటే అమెరికా కొద్దిగా టైట్ చేస్తే చైనా దగ్గర పోయి అడగొచ్చుకోవాల్సి వస్తుంది. ఇది దుస్థితి. ఇటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. ఎప్పుడే ఒక మనిషి బలహీన పడితే అనేక జబ్బులు చుట్టుపుట్టేట్టే ఒక ఆర్థిక వ్యవస్థ బలహీన పడితే అనేక జబ్బులు వస్తాయి. ఇవాళ పాకిస్తాన్ ఆ జబ్బులతోటి ఉన్నది, అదొక జబ్బు. బెలూచిస్తాన్ తిరుగుబాటు అనేది ఒక జబ్బు. సో ఆ దేశంలో అంటే రియల్ పవర్ అనేది ఇటు షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ దగ్గర లేదు, ఇటు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దగ్గర లేదు. అసలు మనకి ఇండికేషన్ ఉందిగా, వాళ్ళిద్దరిని పిలవట్లేదు ట్రంప్. ఇప్పటికి మనతోటి వైరుధ్యం వచ్చినాక, మొన్న ఘర్షణ అయినాక
2 సార్లు మున్నీర్ని పిలుచుకొని వైట్ హౌస్ లో మాట్లాడిండు. వాళ్ళిద్దరిని పిలవట్లే. ప్రెసిడెంట్ ప్రధానమంత్రిని పిలిచి చర్చలు జరపట్లే, మున్నీర్నే పిలిచి చర్చలు జరుపుతున్నాడు. అంటే చూడండి వాళ్ళ వీక్నెస్. మన దేశంలో అయితే ఎవరైనా ప్రధానమంత్రి కాదని సైన్యాధ్యక్షులు పోతారా? వెళ్ళరు. ఎందుకంటే డెమోక్రటిక్ అడాప్ట్ చేసుకున్నాక సైన్యం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ మన దేశంలో మన రాజకీయ పార్టీల యొక్క ఏకాభిప్రాయంతో ఆ విధంగా ఉంటుంది. మనతో విడిపోయిన బంగ్లాదేశ్లో, మనతో విడిపోయిన పాకిస్తాన్లో అప్పుడప్పుడు సైనిక తిరుగుబాట్లు ఎందుకు జరిగినాయి, మన దేశంలో ఎందుకు జరగలేదంటే మన డెమోక్రటిక్ ఉన్నటువంటి మినిమం మాక్సిమం ఉందనుకోలేము, అట్లీస్ట్ ఒక మీడియం లెవెల్లో డెమోక్రసీ నడుస్తుంది కాబట్టి సైన్యం కూడా హానర్ చేస్తా ఉంది. అందుకని ఆ విధంగా ఒక మానిటరింగ్, ఒక వే ఆఫ్ లైఫ్, ఒక సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఇటువంటివన్నీ కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాల్సిన అవసరం ఉంది. అది పాకిస్తాన్ విడనాడి ఈ దుస్థితికి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏమో ఈ రాదుల్ ఫిత్నా 1 ఆపరేషన్లో దాదాపుగా 216 మెంబర్స్ మిలిటెంట్స్ని చంపేశామని చెప్తూ ఉంది. కానీ ఇటు బిఎల్ఏ మాత్రం దాన్ని ఖండిస్తోంది. అసలు మాకు జరిగిన నష్టం చాలా తక్కువ, మేమే 280+ పాక్ సైనికుల్ని చంపేశాము అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఎవరి క్లెయిమ్ నిజం అనుకోవాలి సార్? ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవడానికి అటువంటి ప్రకటనలు రావడం సహజమే. ఏది మేమే వాళ్ళని ఎక్కువ చంపినామంటే మేమే ఎక్కువ చంపినటువంటిది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ అనేది గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది, ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఉంది ఆ గవర్నమెంట్. కాబట్టి ఎక్కువ మందిని చంపి ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మందిని చంపాం కాబట్టి మేము పరిష్కరించాము. ఇప్పుడు బిఎల్ఏ వాళ్ళు ఎక్కువ చంపామని క్లెయిమ్ చేసుకోవటానికి వాళ్ళు సస్టైన్ కావడానికి ప్రకటిస్తారు. పాకిస్తాన్ అట్లా ప్రకటించకూడదు. ప్రభుత్వాన్ని కానీ మిలిటరీ కానీ మేము చాలా మంది చంపేసామని ప్రకటించకూడదు. ఎందుకంటే రాజ్యం అనేది చంపటానికి కాదు ఉన్నది, పరిష్కరించడానికి. కాబట్టి పరిష్కరించకుండా మేము చాలా మంది బిఎల్ఏ వాళ్ళని చంపామంటం వల్ల పెద్ద పాకిస్తాన్ బలం సింబాలిక్ అవుపడదు. పాకిస్తాన్ బలం ఎగ్జిబిట్ కాదు. అది అక్కడ ఉగ్రవాదుల సమస్యలు లేకుండా ఉండేటువంటి టైం గ్యాప్ ఎంత ఉందో అది సక్సెస్. ఇప్పుడు బిఎల్ఏ ఇన్సిడెంట్ జరగక 6 నెలలు అయిందంటే అది గొప్పతనం. కానీ రోజు జరుగుతూ మేము చంపేసాం అని రోజు జరుగుతూ ఉంటే అది రాజ్యం కాదు, అది దేశం కాదు, ఇది గొప్పతనము కాదు. కాబట్టి ఏ విధంగా పరిష్కారం అవుతే అవి డైల్యూట్ అవుతుంటది. అయితే ఒక బిగ్ క్వశ్చన్ ప్లీజ్ చెప్పండి. బెలుచి సమస్యలు పరిష్కారం అవుతుంటే వాళ్ళ మూవ్మెంట్ డైల్యూట్ అవుతుంది. సమస్యలు పరిష్కరించకుండా అణిచివేస్తే ఇట్లనే ఉంటది. ఇట్లే చాలా కాలం సస్టైన్ అవుతుంది, నష్టం జరుగుతూ ఉంటది. ఇప్పుడు బలూచిస్తాన్ చేస్తున్న ఈ ఇన్సర్జెన్సీ, ఈ తిరుగుబాటు ఏదైతే ఉందో దీంతో అందరిలో ఒకటే ప్రశ్న, అంటే ఖచ్చితంగా ఈసారి బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ అవుతుందా? ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో నిజంగా మీ అంచనా ఏంటి సార్? ఈ తిరుగుబాటుతోనే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా బలూచిస్తాన్గా ఏర్పడబోతుంది అంటారా? అంటే అప్పుడు ఆ స్థితికి వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే అది సక్సెస్ అయింది, మిలిటరీ చర్యల ద్వారా సక్సెస్ కాదు. రెండోది ఇంటర్నేషనల్గా ఇది అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎల్టీటీకి ప్రపంచవ్యాప్తంగా ఎల్టీటీకి సపోర్ట్ లేదు. ఎందుకు సపోర్ట్ లేదంటే వాళ్ళు ప్రత్యేక దేశం కావాలన్నారు. తమిళనాడులో, ఇది శ్రీలంకలోనే తమిళ్లకు ప్రత్యేక దేశం కావాలంటారు. మనం కూడా సపోర్ట్ చేయలేదు. ప్రత్యేక దేశం మన దేశంలో కూడా ఎవరైనా కొత్త దేశం అడిగితే మనం యాక్సెప్ట్ చేయలేదు. గోర్కిస్తాన్ కావాలన్నారు, గోర్ఖా ల్యాండ్ కావాలన్నారు, ఖలిస్తాన్ కావాలన్నారు. ఇటువంటి మనం యాక్సెప్ట్ చేయలేదు. శ్రీలంకలో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేవు తమిళ్లకు వేరే దేశం కావాలంటే. కాకపోతే ఇంటర్నేషనల్గా ఏం సపోర్ట్ వచ్చిందంటే మీకు తమిళ్ అటానమస్ కౌన్సిల్ ఇస్తారు, పరిపాలించుకోండి అన్నారు. ఆ మేరకు ఈల్డ్ అయింది శ్రీలంక. కాబట్టి ఇక్కడ కూడా అప్పుడే బెలుచిస్తాను, ఎందుకంటే లక్షల మంది బయటకు వస్తే ఇది ఒక ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటాం. అటువంటి స్థితి ఇంకా మనకు అవుపట్లేదు. ఉండొచ్చు, సపోర్ట్ ఉండొచ్చు, కానీ అది ఇంకా చాలా దూరం ఉంది. ఏది సపరేట్ దేశం వాళ్ళు అనుకోవటం, ఇంటర్నేషనల్ సపోర్ట్ దొరకటం అనేది చాలా దూరం ఉంది. అంటే ఈ బలూచ్ ఇష్యూలో ఈ పొలిటికల్ టాక్స్తో ఏమైనా ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందంటారా? లేదంటే ఖచ్చితంగా మిలిటరీ ఆపరేషన్స్ వల్లనే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చర్చలే పరిష్కారం. మనకు చాలా వచ్చినాయి ఎక్స్పీరియన్సెస్. ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మన చుట్టూ ఉన్నటువంటి వాటిలో నేపాల్ ఉంది. మావోయిస్టులు అసలు నేపాల్ని స్తంభింపజేశారు ప్రచండ నాయకత్వంలో. కానీ అక్కడ చర్చలు జరపడం వల్లనే చివరికి ఒక పరిష్కారానికి వచ్చారు.
చాలా మోడర్న్ వెపన్స్ తోటి మావోయిస్టులు ఫైట్ చేశారు ప్రచండ నాయకత్వంలో. కానీ చివరికి చర్చలు జరిపి మన దేశం కూడా సహకరించింది ఆ చర్చలకు, ఒక కొలిక్కి వచ్చారు. అట్లే శ్రీలంకలో కూడా చర్చల ద్వారానే ఒక ఎల్టీటీ పతనం అయిన తర్వాత ముందు కూడా అనేక చర్చలు జరిపారు. వాళ్ళు సరే స్ట్రింజెంట్ కండిషన్స్ పెట్టారు అనుకోండి. అందుకే మెచ్యూరిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం కూడా ఉండాలి. కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీలతోనే పరిష్కారం కాదు. ఇప్పుడు గుడ్డిగా పోయి మా తుపాకీ పరిష్కారం అంటే సాధ్యం కాదు. చర్చలు జరపడం అనేది ఖచ్చితంగా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు చాలా దేశాల్లో కూడా అట్లా వాటితోటి అనేక సమస్యలు పరిష్కారం కావనుకున్న పరిష్కారం అయినాయి, కొన్నిటికి పరిష్కరిస్తామని వాళ్ళని డిసీవ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయ సమాజంలో ఒక మెజర్మెంట్ సైంటిఫిక్ 100% సొల్యూషన్ దొరుకుద్ది అనుకోలేము. దొరుకుద్దని చర్చలు జరిపితే అందులో 50-60%. ఎందుకంటే జనరేషన్ టుగెదర్, ఒక జనరేషన్ పోయి ఇంకో జనరేషన్ వచ్చేసరికి అలిసిపోతారు. దీనివల్ల ఏముంది, ప్రశాంతత లేదు, సామాజిక జీవనం కోల్పోయడం, ఇది సాధ్యమయ్యే పని, ఇటువంటి అన్ని ఆలోచనలు వస్తాయి. సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు కొంత వాళ్ళ పరిణితులు కూడా మార్పు వస్తాయి, నిర్ణయాల్లో మార్పు వస్తాయి. కాబట్టి ఇప్పటికి కూడా అంతకు మించిన వెపన్ లేదు. సో ఈ పొలిటికల్ టాక్స్ కోసం ఇప్పుడు ప్రపంచ శాంతి కాముకుడు, నోబెల్ పీస్ బహుమతికి పూర్తి అర్హతలు ఉన్నాయని చెప్పుకున్నటువంటి వ్యక్తి ట్రంప్ జోక్యం చేసుకుంటాడంటారా ఈ విషయంలో? ట్రంప్ జోక్యం చేసుకుంటే అది మున్నీరుకు ఫేవర్ గానే జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఫేవర్ గానే జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడున్న ప్రభుత్వం నడిపేదే ట్రంప్. అటు ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా ఇప్పుడున్న ప్రభుత్వం మెజారిటీ ప్రజల ఓటు హక్కుతోటి గెలిచింది కాదు. మెజారిటీ ప్రజల ఓటు హక్కుతోటి గెలిచింది ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ కూలదేసి వీళ్ళకు సపోర్ట్ ఇప్పించండు, 30 మంది ఎంపీలను బయటికి తీసి. ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఇమ్రాన్ ఖాన్ కూలదేయటం. 30 మంది ఎంపీలను కొనేసి తీసి ఇప్పుడు రకరకాల పార్టీల కూటమితో నడుపుతుండు. వాళ్ళు కూడా ఇట్లా ఉండేవాళ్ళు కాదు, మిలిటరీ సపోర్ట్ తోటి నిలబడుతుంది. ఈ మిలిటరీకి ఎవరు సపోర్ట్ ఉంది అంటే ట్రంప్. కాబట్టి అతను వ్యూహాత్మకంగానే దీన్ని నడుపుతున్నాడు. కాబట్టి రేపు బెలూచిస్తాన్ సమస్య పరిష్కారంలోనైనా ట్రంప్ తలుచుకుంటే పరిష్కారం దొరుకుద్ది. కాబట్టి ఈ ఇష్యూ ఇంటర్నేషనలైజ్ అయింది, కానీ దానికి రాజకీయ పరిష్కారం అవసరం. మిలిటరీ పరిష్కారం వల్ల మెజారిటీ ఇష్యూస్, ప్రపంచంలో మిలిటరీ ఇష్యూస్ పరిష్కరించలేకపోయింది. అందుకని రాజకీయ పొలిటికల్ సొల్యూషనే కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.